ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనం క్రీస్తుని గురించి ధ్యానిస్తూ ఉంటున్నాము. అనేక కోణాలలో ఆయన గురించి, ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యములను గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి మరి మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ దినమందు మరి ఒక నూతన సత్యమును తెలుసుకోబోతున్నాము. అదేమిటంటే యేసు మన సమాధానము. జీసస్ ఈజ్ అవర్ పీస్. యేసు మన సమాధానము అనే గ్రీకు పదము బైబిల్ అంతటా కూడా ఏ రీతిగా మరి ఉపయోగించబడిందో మరి మనం పరిశీలిద్దాము. ఇది ప్రధానంగా గ్రీకు పదము ఎయిరీన్ అనే పదముపై దృష్టి పెడతాము. మరి అది ఒక మూల అర్థము. దీని అర్థము సమాధానము లేకపోతే శాంతి. ఈ పదము కొత్త నిబంధనలో ముఖ్యమైనటువంటిది మరియు యేసుకు సంబంధించి సమాధానం యొక్క బహుముఖ స్వభావాన్ని, మల్టీఫెసెటెడ్ నేచర్ ఆఫ్ పీస్ ఇన్ రిలేషన్ టు జీసస్. కాబట్టి ప్రియులారా, ఆయన ఒక సమాధానకర్తగా ఈ లోకానికి పంపించబడ్డాడు. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. కాబట్టి ఆయనలోనే సమాధానం. యేసు మన సమాధానము అని మనం ఈ యొక్క అంశం మీద మనం ధ్యానించినాము. మరి ఇందులో ఈ యొక్క డెఫినేషన్ మనం చూసినట్లయితే గ్రీకు పదం ఎయిరీన్ అన్నటువంటిది సమాధానము లేకపోతే ప్రశాంతత, ట్రాంక్విలిటీ మరియు సామరస్యాన్ని, హార్మనీ కలిగి ఉండటం, సామరస్యాన్ని కలిగి ఉండటం అనేటటువంటిది. ఇవన్నీ కూడా ఆ పర్యాయ పదాలుగా ఉంటున్నది. మరి ఇది అంతర్గత సమాధానం అవ్వచ్చు. ఇట్ మే బి ఇన్నర్ పీస్, లేకపోతే వ్యక్తుల లేదా దేశాల మధ్య సమాధానం, పీస్ బిట్వీన్ ద ఇండివిజువల్స్ అండ్ నేషన్స్. ఈ దినాల్లో అనేక పీస్ సమ్మిట్స్ కూడా జరుగుతున్నాయి. వివిధ దేశాల మధ్య సమాధానం కొరకు ప్రపంచం అంతటా కూడా మరి అనేక విధములైనటువంటి ఈ స్లోగన్స్ తోటి సమాధానం కోరుతుంటున్నారు. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చి ఉంటున్నది. మరి మదర్ తెరీసాకు మరి అది కూడా గుర్తించి ఎవరైతే ఈ రంగంలో ప్రయాసపడుతున్నారో, మరి బైబిల్లో కొత్త నిబంధనలు ఇది తరచుగా దేవునితో సంబంధంలో పాతుకుపోయింది. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క సమాధానం అనేటటువంటిది సంపూర్ణతకు, స్టేట్ ఆఫ్ హోల్నెస్ దట్ ఈస్ రూటెడ్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. స్టేట్ ఆఫ్ హోల్నెస్ ప్రియులారా, సంపూర్ణత. అంతేకాకుండా కంప్లీట్నెస్ మరియు శ్రేయస్సు, వెల్ బీయింగ్. మనం సంపూర్ణంగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంతా కూడా వెల్ బీయింగ్ కోసం, మరి కంప్లీట్నెస్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సమాధానం అన్నప్పుడు మనం వీటిని మనం గుర్తుంచుకోవాలా. మరి బైబిల్లో ఈ దినాల్లో బిబ్లికల్ రెఫరెన్సెస్ కొన్ని చూడబోతున్నాము. అంతేకాకుండా కాంటెక్స్టువల్ ఇన్సైట్స్, సందర్భ అంతర్దృష్టులు, అవి కూడా మనం తెలుసుకోబోతున్నాము. మొట్టమొదటిగా మరి ఎఫెసీ 2:14 ఈ రీతిగా చెప్తుంది. మరి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. కాబట్టి ఇక్కడ చూడండి ప్రియులారా, యేసు పౌలు భక్తుడు ఎంతో తేటగా చెప్తున్నాడు. మరి సమాధానం యేసు యూదులకును మరి అన్యులకును మరి ఏకం చేయటం ఒక రోజు రాబోతుంది. జ్యూస్, జెంటైల్స్, మరి అందరూ కూడా యూదయ సమరయంలో అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి వారు, తెగల వారు అందరూ కూడా మరి కలిసి సహజీవనం చేయటం, సమాధానం పడి ఉండటం. మరి తన యొక్క త్యాగం ద్వారా, యేసు ప్రభు యొక్క త్యాగం ద్వారా మరి మనలో అటువంటి సమాధానాన్ని పునరుద్ధరించటం అనేటటువంటిది మనం తెలుసుకోవాలా. ఈ సమాధానము మరి వ్యక్తిగత విశ్వాసులకు మాత్రమే కాకుండా ఒకప్పుడు విభజింపబడినటువంటి సమూహాలను కూడా దేవునితో సమన్వయపరచటం,
అనేక గ్రూప్స్, డివిజన్స్, మరి అనేక విభేదాలతో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటున్నాయి. కానీ క్రీస్తులు అందరం కూడా యువర్ ఆల్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్, యూనివర్సల్ బాడీ. కాబట్టి అందువల్ల మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ఉద్దేశం కూడా అందరూ కలిసి యునైటెడ్గా మరి ఉపయోగపడేటటువంటి ఆత్మీయంగా టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. ఏ యొక్క డివిజన్, ఏ యొక్క డినామినేషన్ అయినా అవ్వచ్చు, లేకపోతే డాక్టరినల్ డిఫరెన్సెస్ ఉండవచ్చు. కానీ అల్టిమేట్ పర్పస్ ఈస్ క్రీస్తుని కలిగి ఉండటము, క్రీస్తు కొరకు జీవించటము, మరి క్రీస్తును ఇతరులకు ప్రబోధించటం ప్రియుల. రెండవది మరి యోహాను 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మరి ఇక్కడ చూడండి ఎంతో తేటగా మరి యేసు తన శిష్యులకు వాగ్దానం చేస్తున్నాడు శాంతిని. ఎయిరీన్, నేను మీకు వదిలి వెళ్తున్న యేసు ప్రభు ఆయనే శాంతిమూర్తుడు. మరి నా శాంతిని ఆయన మరి శాంతిని కోరుకుంటున్నాడు, సమాధానం. ఈ భాగంలో మరి యేసు తన శాంతిని ప్రపంచం అందించే తాత్కాలిక శాంతితో విభేదిస్తున్నాడు ప్రియులారా. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు అంటుంది. ఈ లోకంలో సమాధానం అంటే అది వెరీ టెంపరీ, కానీ యేసు ప్రభు అయితే అది శాశ్వతమైనటువంటిది. మరి శాంతి, యేసు ప్రభు ఇచ్చే శాంతి లోతైనటువంటిది, మరి కదలనటువంటిది, స్థిరమైనటువంటిది. కష్ట సమయాల్లో కూడా అది ఓదార్పును, ఆదరణను, నెమ్మదిని ఇచ్చేటటువంటిది ప్రియులారా. మరి అంతేకాకుండా ఫిలిప్పి 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఆ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, గాడ్స్ పీస్, క్రీస్తు యేసునందు ప్రియులారా. మరి మన హృదయాల్లో, మన మనసుల్లో, తలంపులలో అన్నిట్లో కూడా ప్రియులు నెమ్మది. దిస్ ఈజ్ మరి దినాల్లో ఎంతో తక్కువ ఉంటున్నది, కొరతగా ఉంటున్నది. క్రీస్తు ద్వారానే మనకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అవసరం ఉంటున్నది. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సమాజాలలో, మన సంఘాలలో దేవుని సమాధానం విశ్వాసుల జీవితాల్లో ఒక రక్షణ శక్తి ప్రియుల. ఇది మానవ అవగాహనకు అధిగమించి క్రీస్తుతో ఉన్న సంబంధం నుండి పుడుతుంది ప్రియుల. క్రీస్తుతో ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకుంటాం అప్పటి నుంచి యొక్క నెమ్మది, యొక్క సమాధానంతో కూడినటువంటి జీవితం ప్రియుల. నేను ప్రభుని ఎప్పుడైతే నా జీవితంలోకి రానిచ్చి ఉంటాను అప్పటి నుంచి కూడా ఆ కలవరము, ఆ యొక్క ఆందోళన, చింత అవన్నీ కూడా పోయి మరి నెమ్మది చేసుకోవటం అనేటటువంటిది, నెమ్మదితో కూడిన జీవితం, సమాధానంతో కూడిన జీవితం, ట్రాంక్విలిటీ, పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. మరి అంతేకాకుండా కొలస్సీ 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులయుండుడి. ఇక్కడ ఎంతో క్లియర్గా ప్రియులారా, వి నీడ్ క్రైస్ట్ పీస్, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తుతో కూడినటువంటి జీవితం ప్రియులారా ఎంతో సమాధానంతో, భద్రతతోటి, మరి నెమ్మదితోటి ఉంటుంది. అది మనకు కావాలా. మరి ఇహలోకపరమైతే అంత అల్లజడి, ఆందోళన, అక్రమము, అభద్రత భావం ఇవన్నీ కూడా ఉంటాయి. మరి క్రీస్తు సమాధానం ప్రియులారా మన జీవితాల్లో వెళ్ళటానికి మరి మనము ఆయన కొరకు మనందరం కూడా ఒక ఏక రీతిగా ఉండలాగా మనం పిలువబడి ఉంటున్నాం. క్రీస్తు హృదయం, మన హృదయాలను పాలించుటకు మరి ఇక్కడ పౌలు భక్తుడి విశ్వాసం ప్రోత్సహిస్తున్నాడు. సంఘాలలో మరి ఐక్యతను కాపాడుకోవటం కూడా మరి ఈ యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందరు కలిసి కట్టుగా సహోదరులు ఐక్యముగా ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. మరి అది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటున్నది. మరి చివరిగా మరి ఏ రీతిగా మనము ఈ యొక్క సమాధానమును మరి పొందగలము, అప్లై చేయగలము అన్నటువంటి చూస్తే, ఒకటి అంతర్గత శాంతి, ఇన్నర్ పీస్ ప్రియుల. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో అంతర్గత సమాధానం గురించి మరి బైబిల్ పదే పదే చెప్తుంది. జీవిత సవాళ్ళను ఎదుర్కోవటానికి మరి ఆ ప్రశాంతత ఏ రీతిగా వస్తుంది అనేటువంటిది, ఈ సమాధానం బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదు ప్రియులారా. ఇదంతా కూడా విశ్వాసంతో
క్రీస్తుతో సన్నిహిత సంబంధం ద్వారా ఆ ఫలభరితమైనటువంటి జీవితం, అందులో ఒకటి ప్రేమ, శాంతి, సమాధానం, ప్రియులారా, అవి ఉంటున్నవి, ఆ ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. కాబట్టి ఆ సమాధానం కూడా చాలా అవసరము. మరి రెండవది సంఘము మరియు సంబంధాలలో కమ్యూనిటీ అండ్ రిలేషన్షిప్ సందర్భాలలో ప్రియులారా ఈ యొక్క ఏరియన్ అనేటటువంటి సమాధానం ఎఫ్ఎస్సి, కొలసీల వంటి సంఘాలకు మరి యేసు మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు, యేసు సమాధానం విశ్వాసుల మధ్య సఖ్యత, ఆ సమాధానం సామరస్యాన్ని పొందిస్తుంది. ఇది క్రీస్తు నుండి మాత్రమే మనం పొందిన సమాధానం అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఒకరితో ఒకరము మరి సమాధానంగా జీవించడం, మరి ఆ విభేదాభిప్రాయాలు, ఆ ఈగోస్, అటన్నిటి నుంచి కూడా మనము ప్రక్కకు రావాల్సినటువంటి వారం ఉంటున్నాం. మరి ఇంకొకటి సమాధానం, రికన్సిలియేషన్, టు రికన్సైల్ విత్, మన సమాధానముగా యేసు పాత్ర దేవునితో మరియు ప్రజల మధ్య సౌహార్ద భావనకు కేంద్రంగా ఉంటుంది ప్రియులారా. ఇట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రికన్సిలియేషన్, దేవునితోటి ప్రజలకు మధ్య ప్రియులారా. మరి యేసు ప్రభు మధ్యవర్తిగా వచ్చి ఉంటున్నాడు. ఆయన ద్వారా ఆయన త్యాగము మరి యొక్క అడ్డంకులు మరి శత్రుత్వాన్ని విచ్ఛిన్నం చేసే సమాధానం. ఒకప్పుడు ఎంతో విభేదాలతో ఉన్నటువంటి మనం క్రీస్తు మనలోనికి వచ్చినప్పుడు ప్రేమను చూపిస్తాము, క్షమించేటటువంటి గుణము, మరలా సమాధానంతో ఉండాలన్నటువంటి సర్దుకుపోవటం అనేటటువంటి ఈ సాక్రిఫైస్ క్రియేటెడ్ ఎ పాత్వే ఫర్ పీస్ దట్ బ్రింగ్స్ డౌన్ బ్యారియర్స్ అండ్ హాస్టిలిటీ. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఆయన యొక్క త్యాగం, ఆయన ఎందుకు చేత త్యాగం చేసి ఉంటున్నాడు అంటే అది మనకు ఈ యొక్క సమాధానంతో కూడినటువంటి ఒక మార్గాన్ని, ఆయనే మార్గము, ఆ మార్గంలో క్షేమము, సమాధానం ఉంటున్నది ప్రియులారా. మరి ముగింపులో ఈ యొక్క ఎరీన్ అన్నటువంటి గ్రీకు పదము యేసు మనకు అందించే సమగ్ర సమాధానాన్ని సంగ్రహిస్తుంది ప్రియులారా. కాంప్రహెన్సివ్ పీస్ దట్ జీసస్ ఆఫర్స్. దిస్ ఈస్ ద పీస్ దట్ వీ నీడ్ ఇన్ అవర్ లైఫ్స్ ప్రియులారా. మన యొక్క కుటుంబాలలో ఈ సమాధానం అది మరి ఆ క్రీస్తుతో సన్నిహిత సంబంధం ద్వారా ఎంతగానో మరి సహవాసము ద్వారా, ప్రేమను చూపించడం ద్వారా మరి ఇది అంతర్గత ప్రశాంతత, ఇన్నర్ ట్రాంక్విలిటీ, మరి ఇది మనం తెలుసుకోవాల్సిన సంబంధ సామరస్యం, రిలేషనల్ హార్మనీ, మరియు ఆయన తన త్యాగం ద్వారా తీసుకొచ్చిన లోతైనటువంటి సహయోధ్యను మరి గుర్తు చేస్తుంది ప్రియులారా. It brings profound reconciliation. He brings through his sacrifice. కాబట్టి ఆయన యొక్క త్యాగం ద్వారా ఆ యొక్క గొప్ప అంతర్గత ప్రశాంతత ప్రియులారా, లోతైన సయోధ్యం మరి మనకు వస్తుంది. మరి కొత్త నిబంధన అంతటా కూడా దీని యొక్క వినియోగం లేకపోతే ఉపయోగించడం అనేటటువంటి చూసినప్పుడు యేసు కేవలము సమాధానానికి మూలమే కాదు, కానీ మరి నాట్ జస్ట్ ఎ సోర్స్ ఆఫ్ పీస్ బట్ ఆల్సో ఆయనే సమాధానాన్ని మూర్తిభవించినటువంటి వాడు. ఈ ఎంబాడీస్ పీస్ ఇట్స్. కాబట్టి మన జీవితాల్లో మరియు సమాజాల్లో ఆ సమాధానాన్ని అనుభవించమని మరి బైబిల్ సెలవిస్తుంది. ఆ రీతిగా మనం సమాధానంగా ఉంటూ మన యొక్క కుటుంబాలలో, సమాజంలో, పనిచేసే స్థలంలో, సంఘాలలో ఈ యొక్క సమాధానంతో కూడినటువంటి విధంగా ఉండలాగానే దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మరి ఆశీర్వదించును గాక. మరి యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ను షేర్ చేసి మిగతా వాళ్ళకు కూడా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఎంచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరు ఎటువంటి అలా అసమాధానంతో ఉంటున్నారు, అభద్రతతో ఉంటున్నారు, యేసు నామములో తండ్రి వారిని దర్శించండి. మిమ్మల్ని తండ్రి అంగీకరించి మీరు ఇచ్చేటటువంటి ప్రభా సమాధానమును పొంది ప్రభా ఈ లోకంలో ప్రభా సంతోషము సమాధానాలతో తండ్రి జీవించడానికి నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.